ఓకే, రైట్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ కూడా సెలవాడు అందరికీ వందనాలు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. అందరూ కూడా మత్తయి సువార్తల నుంచి దేవుని వాక్యమును మనము ఈరోజు పగటి వేళ ప్రభు మనతో మాట్లాడే ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్తలో నుంచి 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. నానా, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే ప్రవేశించును. అందరూ మోకాళ్ళ మీదకు వద్దాం. దేవుని వాక్యము యొక్క సహాయము కొరకై ప్రభు వైపు చేతులెత్తి అడుగుదాం. ప్రభువా, ప్రేమగల మా తండ్రి, ప్రభువా, నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం. నీవు మాట్లాడితేనే మేము బ్రతుకుతామయ్యా. నీ మాట జీవము గలది, నీ మాట సజీవమైనది. నీ మాట చేతనే ఒక మనుషుడు బ్రతుకుతాడని మీరు సెలవిచ్చారు. మనుషుడు రొట్టె వలన కాదు కానీ నీ మాటను బట్టే బ్రతుకుతామని నీ వాక్య లేఖనాల్లో మేము చూస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ పగటి వేళ మాతో మీరు మాట్లాడండి. నీ వాక్యములో ఉన్న సారాంశము, మర్మమును మాకు బయలుపరచండి. వినగలిగిన బుద్ధి, గ్రహించగలిగిన ఆత్మ, హృదయం అనే పలకలో మేము దిద్దుకునే ఆ మనసు మాకు దయచేయండి. అల్లరి ఆత్మ, చీకటి ఆత్మ, గలిబిలి ఆత్మ, నిద్ర బలహీనత కలిగిన ఆత్మ, యేసు నామములో వాటిని లయపరచండి. నీ మాట ద్వారా మేము దృష్టి పెట్టి, నీ మాటపై మేము ఆశ పెట్టుకుని విని, ఈరోజు అద్భుతమైన నీ వాక్య లేఖనం మీద మేము మా జీవితం కట్టుకునే కృపాభాగ్యం దయచేయండి. నీ సిలువు చాటు నన్ను మరుగుపరచండి. ప్రభా, నీ మాటలు నాకును నేర్పించండి. మేమందరం నీ మాటపై వినడానికి సహాయం చేయమని, నీ వాక్యానికి అడ్డొస్తున్న ప్రతి చీకటిలన్నిటిని యేసు నామములో వాటిని బంధిస్తున్నాం తండ్రి. సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. నానా, ప్రియులారా, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాన్ని నేను ఒకసారి చదువుతాను. వాక్యం చూడండి, శ్రద్ధగా చూడండి. మీరు అనేక సార్లు చదివారు ఈ వాక్యాన్ని, చాలాసార్లు చదివాం. కానీ దేవుడు ఈరోజు మరొక అద్భుతమైన కోణంలో మనతో మాట్లాడవలసి ఉన్నాడు. ఆయన చూడండి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే ప్రవేశించును. జాగ్రత్తగా నా వైపు చూడండి. మనం బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు పరలోక రాజ్యములో ఎవరెవరు ప్రవేశించరు అనే విషయాలు చాలాసార్లు మాట్లాడాడు ఆయన. అర్థమవుతుందా? మనం చాలాసార్లు ఈ విషయాన్ని నేను చెప్పి మీ ముందుకు తీసుకొచ్చినాను. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట అసంభవం. ఈ చిన్న పిల్లవాని వలె మీరు మార్పు నొందితే గాని పరలోక రాజ్యంలో మీరు చేరరని మరొక చోట ప్రభు చెబుతాడు.
పాపము చేయు ప్రతివాడు పరలోక రాజ్యములో చేరడని. ఇలా యేసు ప్రభువారు పరలోక రాజ్యంలో వాళ్ళు చేరరు, వీళ్ళు చేరరు, వారు చేరరు, వీరు చేరరు అని చాలా విషయాలు చెబుతూ ఉన్నాడు ఆయన. ఇలా చెబుతున్న విషయంలో ఇదొక ప్రత్యేకతమైన మాట. ప్రభువా ప్రభువా అని పిలుచువాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్తము చెయ్యువాడు మాత్రమే. అంటే దేవుణ్ణి ప్రభువా ప్రభు అని పిలవద్దా, అని ప్రార్థన చేయొద్దా? ఏంటి ఆయన ఉద్దేశం? ఎందుకు ఈ మాటలో ఉన్న అర్థం ఏంటి? ఆయన సంకల్పం ఏంటి? ఆ మాట వెనకాల ఉన్న భావం ఏంటి అని ఆలోచిస్తే ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఒక్కోసారి సేవకులంగా మేము కొన్ని విషయాలు ఖండితంగా చెప్తున్నప్పుడు మీకు బాధ కలుగుతుంది. ఏంటి ఇలా మాట్లాడతాడు ఈయన అని అనిపిస్తుంది. కానీ యేసు ప్రభు వారి మాటలు ఎలాంటివి తెలుసా? ఆయన మొహమాటం లేనివాడిగా మాట్లాడేవాడంట. ఆయన రాజుల ఎదుట కానీ, అధికారుల ఎదుట కానీ, ప్రధాన యాజకుల ఎదుట కానీ, గొప్ప గొప్ప విద్య అభ్యసించిన వారి ఎదుట కానీ ఏ మాటలో ఆయన మొహమాటం లేదు ఆయనకి. ఆయన డైరెక్ట్గా మాట్లాడే వ్యక్తి. అందుకు ప్రియులరా, సేవకులుగా మేము చెబితే మీకు కోపం వస్తుంది, దేవుడు చెబితే మనకు కోపం రాకుండా మౌనంగా ఉండాల్సి వస్తుంది కదా. ప్రభువా ప్రభు అని పిలుచువాడు పరలోక రాజ్యం చేరడంటున్నాడు ఆయన. ప్రభువా ప్రభు అని ఎవరు పిలుస్తారు? ఎక్కువగా ప్రభువా ప్రభు అని ఎవరు పిలుస్తారండి? నోరు తెరవాలి. ప్రభువా ప్రభువా అని పిలిచేది ఎవరు? అమ్మా చెప్పాలి. అన్యజనుడా? అన్యజనుడా? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అధికమైన ప్రార్థనలో వచ్చే పదము ప్రభువా సహాయం చెయ్యి, ప్రభువా ఈరోజు కృప చూపు, ప్రభువా నాకు అది కావాలి, ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నా విషయంలో కృప చూపు, ప్రభువా చేయి నొప్పుగా ఉంది, ప్రభువా. అంటే ఒక ప్రార్థనలో ఎన్నిసార్లు ప్రభువా ప్రభువా అని అంటాం మనం? చెప్పండి. చాలాసార్లు అంటాం. మరి ఇలా ప్రభువా ప్రభువా అని పిలిచిన వాడు పరలోక రాజ్యంలో చేరకపోతే మరి ఎవరు చేరాలి? ఎవరు చేరతారు? ఏంటి ఆయన మాట్లాడే మాటలో ఆ వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి? ఇది తెలుసుకోవడానికి ఆసక్తి కలిగి ఉండాలి మనం. అందుకే వాక్యమును చాలా శ్రద్ధగా వినాలండి, వివేకముతో వినాలి, యోచించాలి. తరువాత ఏ మాట వస్తుందా, ఆ మాటకి ఏమర్థం ఉందా అనే ఆశ కలిగిన వాళ్ళకి, దేవుని వాక్యము మీద ఉన్న లక్ష్యం ఉన్న వాళ్ళకి వాళ్ళ జీవితాలు కూడా అద్భుతంగా కనబడతాయి. హల్లెలూయా. ఎడచెవి పెడచెవి అని పెట్టుకున్నారనుకోండి, మీకు వాక్యం అర్థం కాదు. అర్థమవుతుందా? అర్థం కాదు. సరే, ప్రభువా ప్రభు అని పిలుచువాడు పరలోక రాజ్యంలో చేరడు అన్నాడు కదా. ఈ ప్రభువా ప్రభు పిలిచేది ఎవరు? ఆయన నమ్ముకున్న బిడ్డలే, ఆయనను నమ్ముకున్న బిడ్డలే, ఆయన సేవిస్తున్న బిడ్డలే, ప్రతి ఆదివారం వచ్చిన బిడ్డలే, దేవుని ఎరిగిన వారే, ప్రభు బలలో తీసుకున్న వాళ్ళే, బాప్తిసం తీసుకున్న వాళ్ళే. మరి వాళ్ళను కూడా పరలోక రాజ్యంలో చేరరు అంటున్నాడంటే దాని వెనకాల ఏంటి? ఏం చెయ్యట్లేదని చేరరు అంటున్నాడు ఆయన. అక్కడ కింద లైన్లో ఇచ్చాడు, నా తండ్రి చిత్తము, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఏమంటాడు ఆయన? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది. యేసు ప్రభుని నమ్ముకున్నంత మాత్రాన, ప్రభు బల తీసుకున్నంత మాత్రాన, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యంలో వెళ్ళిపోతాము అనడం అది ఒక పచ్చి అబద్ధం. ఎందుకో తెలుసా? అదొక్కటే కాదు మనం చేయాల్సింది. అర్థమవుతుందా? అదొక్కడే కాదు మనం చేయాల్సింది. చెయ్యాల్సినవి ఇంకా చెయ్యాలి, చిత్త ప్రకారం చెయ్యాలి, తండ్రి చిత్తం చెయ్యాలి. ఒకవేళ
నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుని బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోకం ఇచ్చేయాలి అనుకుంటే ఇన్ని రోజులు గడపాల్సిన పని లేదు మనకి. అవసరమా? ఏం పని అండి ఇన్ని రోజులు, ఇన్ని ఆదివారాలు, ఇన్ని ప్రసంగాలు, ఇంత భక్తి, ఇన్ని విధాలుగా దేవునిలో హెచ్చరికలు, ఇవన్నీ అవసరమా? తండ్రి చిత్తము చెయ్యాలి. తండ్రి చిత్తం అయ్యేంటి? ఆ చిత్తం ఏం చేస్తే పరలోకానికి అర్హులం మనం. నేను ఎప్పుడూ ఒక మాట గుర్తు చేస్తున్నా, దేవుడు వి యాంగిల్లో, ఎల్ యాంగిల్లో చూడ్డు మనల్ని. ఏ యాంగిల్లో చూస్తాడు ఆయన? రౌండ్ సర్కిల్లో చూస్తాడు మనల్ని. దానికి కోణాలు ఉన్నాయా? కోణాలు ఉన్నాయన్నా? ఎల్ షేప్లో చూస్తే ఏదో ఒక మూల కోణం ఉంటుంది. ఉంటుందా? మీకు సైన్స్ వచ్చి అనుకుంటున్నాను చదువుకునే పిల్లలు. ఎల్ 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 చూస్తే అక్కడ ఏముంటుంది? ఏదో ఒక మూల కోణం. వి కోణం, జెడ్ కోణం, ఎక్స్ కోణం. ఎందులో చూసిన ఏదో ఒక మూల ఒక కోణం కనబడుతుంది. కానీ దేవుని దృష్టిలో రౌండ్, దానికి కోణమే లేదు. కాబట్టి దేవుని చిత్తం చెయ్యాలంట. ఏమిటి ఆ చిత్తం? ఏమిటి ఆ చిత్తం? ఆ చిత్తం చేస్తేనే పరలోకానికి అర్హులము. అప్పుడు ప్రభువా అని పిలిచేదానికి అర్థం ఉంది. ఆయన చిత్తము చేయడానికి కూడా ఒక అర్థం ఉండాలి. అర్థమవుతుందా ప్రియులారా? చిత్తం ఏంటి? ఆ చిత్తం పరలోకానికి వెళ్ళాలంటే నువ్వేమనుకుంటావు? చాలామంది అండి, చాలా సంఘాలలో, చాలామంది విశ్వాసుల్లో ఏమనుకుంటారంటే, యేసు ప్రభుని తెలుసుకున్నాం రా, యేసు ప్రభుని తెలుసుకున్నాం, పేరు మార్చుకున్నాను రా, పేరు మార్చుకున్నాను, బాప్తిసం తీసుకున్నాను రా, బాప్తిసం తీసుకున్నా, ప్రభు బలలో చేయి వేస్తున్నాను రా, ప్రభు బలలో చేయి వేసేసాం, ఇక చచ్చిపోయిన తర్వాత పరలోకి వెళ్ళిపోతాను రా అంటే సాగదు. సాగదు. ఎందుకో తెలుసా? ఆయన చిత్తం నువ్వు చెయ్యాలి, నువ్వే చెయ్యాలి ఆయన చిత్తం. అందుకే నిన్ను బ్రతికి ఉంచాడు. అందుకే నీ విషయంలో ఆయనకు ఉద్దేశం ఉంది. లోకులందరూ చనిపోయినట్లుగా నిన్ను వెంటనే ఆయన ప్రాణం తీయట్లేదు కదా. నీ పట్ల ఆయనకు చిత్తం ఉంది. ఆ చిత్తము ఏమిటి, ఏం చెయ్యాలి అనే దాన్ని మనము లేఖనాలలోనే గ్రహించి చూద్దాం. ప్రభు చెప్పిన మాటల్లోనే లోతుగా వెళ్దాం. స్తోత్రము కలుగునగాక. మీరు అందరూ బిగిసిపోయినట్టు కనపడుతున్నారు. స్తోత్రము కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇదేంట్రా బాబు, యేసు ప్రభుని నమ్ముకోవడమే పెద్ద బాధ అయింది, బాప్తిసం తీసుకోవటమే ఒక పెద్ద తలపోటీ. ఎందుకంటే మా ఇంట్లో కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. ఏమండి? ఇన్ని బాధలు దాటి ప్రభు బల తీసుకోవడం కూడా చాలా కఠినమైన పరిస్థితి. మరలా ఇన్ని చేశాక కూడా పరలోకం వెళ్ళరా? నో డౌట్ అండి. దాంట్లో మనం చెయ్యాల్సింది కొన్ని చెయ్యాలి, చెయ్యకపోతే వెళ్ళం. పరలోకం అంటే ఒక చిన్న సిటీ కాదు, ఒక చిన్న దేశం కాదు. అక్కడ ఈ దేశాలు పరిపాలన చేసే రాజులు కూడా ఆగిపోవాల్సిందే. అర్థమైందా? మన భారతదేశం యొక్క పిఎం నరేంద్ర మోడీ గారు ఏ దేశమైనా తిరిగే హక్కు ఉంటుంది ఆయనకి. ఉందా లేదా? ఏ దేశమైనా వెళ్ళిపోవచ్చు ఆయన. ప్రపంచంలో 240 పైగా ఉన్న దేశాలుగా ఆయన వెళ్ళిపోవచ్చు. కానీ పరలోక రాజ్యమునకు వెళ్ళాలంటే అది దేవుని పర్మిషన్ కావాలా. అది నీ విశ్వాస జీవిత పరీక్షల్లో పాస్ అవ్వాలి. ఎగ్జామ్ ఈ భూమి మీద అది నువ్వు ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. అప్పుడు పరలోక రాజ్యం ద్వారం తెరవబడుతుంది. నేను పిఎం సార్, నేను భారతదేశం పిఎం సార్, నేను అసలు ఎన్ని దేశాలు తిరిగానో తెలుసా, నాకు ఎన్ని భాషలు వచ్చో తెలుసా, అసలు నా కేటగిరీ తెలుసా, నా వెనకాలన్న ఆ బలం తెలుసా అని అంటే జాంతానై దేవునికి నాకు అవసరం లేదంటాడు. అవన్నీ నువ్వు మట్టువని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడని తెలియట్లేదు. వాక్యంలో ఏమంటాడు? నరులు మంటివారని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. వీళ్ళు కోపాన్ని, వీళ్ళు క్రూరత్వాన్ని, వీళ్ళు పొగరును, వీళ్ళు గర్వాన్ని చూసి ఆకాశమందున్న దేవుడు మనుషుల్ని ఏమనుకున్నాడు తెలుసారే? మీరు మంటివారని. నువ్వు మట్టివరా, నీకు ఏముందరా అంత విర్రవీగిపోతున్నావు?
నీకేముందమ్మాయి అంత విర్రవీగిపోతున్నావు? నీ మాటలు విర్రవీగిపోతున్నాయి, నీ ప్రవర్తన విర్రవీగిపోతుంది, నీ నడక విర్రవీగిపోతుంది, నీ ఆలోచనలు విర్రవీగిపోతున్నాయి. నువ్వు మట్టివని నేను జ్ఞాపకం చేసుకుంటున్నా అని దేవుడు రిమెంబర్ చేసుకుంటున్నాడు. అందుకే మనలో ఏదియూ లేదు, మనలో ఏదియూ లేదు. మన మంటివారం అండి. రైట్ ప్రియులారా, దేవుని వాక్యము చూద్దాం. చూడండి, ఇంకొక మాట అంటాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనం చదవండి అన్న త్వరగా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనం. సహోదరులారా, ఆగండి. ఇక్కడ ఏమంటాడు? మరొక చోట యేసు ప్రభు వారు ఏమంటాడు? పరలోకమందు నా తండ్రి చిత్తము చెయ్యువాడే నా సహోదరుడును సహోదరి అనియు. యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే, మరొక చోట ఏమంటున్నాడయ్యా? ఇక్కడ చెప్పినట్లుగా అక్కడ కూడా ఏమంటున్నాడు? ఆయన ఏమంటున్నారు అక్కడ కూడా? నా తండ్రి చిత్తము చెయ్యువారే నాకు సహోదరులను సహోదరి. అంటే దేవునికి మనం ఏమవుతామంట? యేసు ప్రభు వారికి మనం ఏమవుతాం? ఆయన చిత్తము చేస్తేనే మనకి ఆయనకి పొందుతుంది, సహోదరులం అవుతాం. ఇక్కడేమో పరలోక రాజ్యంలో చేరడంటాడు ఆయన, అక్కడేమో మీరు నా తండ్రి చిత్తము చేస్తేనే మీరు నాకు సహోదరులు సహోదరులు అంటాడు ఆయన. ఏంటిలాగా? ఇంకొక మాట కూడా గుర్తు చేస్తాను మీకు. ఇంకొక మాట మార్కు సువార్త 3:35. మార్కు సువార్త 3:35. ఆగండి నాన్న, వెరీ గుడ్ నాన్న. దేవుని చిత్తము ప్రకారము చెయ్యువాడే నా సహోదరుడు. అక్కడ కూడా ఏమంటున్నాడు ఆయన? ఆయన చిత్తము చెయ్యువాడే చెప్పాలి సహోదరుడును సహోదరునే కలిగి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు ఇక్కడ మనం 3 స్టేట్మెంట్లు చూస్తున్నాం. 3 స్టేట్మెంట్లు. మీరు నాకు సహోదరులుగా సహోదరులుగా ఉండాలి అంటే నా తండ్రి చిత్తము చెయ్యాలి. ఈయన చిత్తము చెయ్యాలి అంటున్నాడు. అసలు ఈయన చేశాడా ఆ చిత్తం? చేశాడా? యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనం. నాన్న ఎన్నో అధ్యాయం చూస్తున్నావు నాన్న? 6వ అధ్యాయం 41వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 41. కాబట్టి నేను పరలోకము నుండి ఆగండి. ఇక్కడ ఏమంటాడు అమ్మా? 6:39 కూడా చూడనా? 6:39. ఆగండి నాన్న, ఆగండి, కంగారు పడకండి, స్లోగా చదవండి, మాకు అర్థమయ్యేలాగా. 6:39. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనే చిత్తమునై ఉన్నది. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా తండ్రి చిత్తం చేశాడంట. ఎవరు చేశారు? యేసు ప్రభు వారు కూడా. చెప్పండి. యేసు ప్రభు వారు కూడా తండ్రి చిత్తం చేశారు. మరి మనము కూడా ఆయన చిత్తము చెయ్యాలి. ఆయన చిత్తము చెయ్యాలి అంటే
మొదటిది చూడండి, 6:41 చూడండి. 6వ అధ్యాయము 41 వచనం చదువునాన్న. కాబట్టి నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయన గూర్చి సనుగ్గొనుచు, ఈయన యోసేపు కుమారుడని యేసు కాడా, ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదుము కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగ చెప్పుచున్నాడని. ఆగండి, ఇక నా వైపు చూడండి ప్రియులరా. అసలు భూమి మీదకి ఆయన రావడానికి ఎవరు చిత్తం చేశాడు? తండ్రి చిత్తం చేశాడు ఆయన. అసలు మన దగ్గరికి రావడానికే ఆయన మొదట చేసిన పని ఏంటి? తండ్రి చిత్తం. ఓకే, తండ్రి చిత్తం. ఈ చిత్తం ఎలా చేశాడు ఈ చిత్తం అని అంటే, మనకి పిలిపిలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దాని రీజన్స్ కనబడతాయి. పిలిపిలు రాసిన పత్రిక ఆయన ఏ విధంగా చిత్తం చేసి వచ్చాడో చూడండి. ఎటువంటి చిత్తం చేశాడు చదవండి. 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదాం. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకును. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంత, అనగా శిలువ మరణము పొందినంత విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది? ఈ వాక్యాలన్నీ తిరగేస్తూ ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? అవ్వద్దు, మీరు జాగ్రత్తగా వింటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. యేసు ప్రభు వారు పరలోకము నుంచి దిగి వచ్చాడంట. ఎవరి చిత్త ప్రకారంగా? తండ్రి చిత్తము. ఓకేనా? ఈ తండ్రి చిత్తము చేయటంలో ఏ విధంగా చేశాడు ఆయన చిత్తం ఎలా చేశాడు? దేవునికి అనగా తండ్రికి ఏ విధమైన చిత్తం చేశాడు? యేసు ప్రభు వారు దేవుని స్వరూపం కలిగిన వాడయుండి మనిషిని పోలికగా పుట్టాడంట. దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఇంకొకటి, రిక్తునిగా చేసుకున్నాడు. ఆకారమందు కనబడినంతగా శిలువ మరణమంత పొందినంత విధేయత కలిగిన వాడై ఏం చేశాడంటే, ఇంకా శిలువ మరణము పొందినంత విధేయత కలిగిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇందులో ఎన్ని విధాలు కలిగిన చిత్తం కనబడుతుంది? ఎన్ని విధాలు కలిగిన చిత్తం? మొదటిది మీకు ఎన్ని విధాలు కలిగిన చిత్తమో చూపిస్తాను చూడండి. ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టేశాడు. సింహాసనమును విడిచిపెట్టేశాడు. మనుషులు పోలిక అంటే మనుషులందరూ ఎవరు? పాపం చేసిన వారు. ఈ పాపాన్ని ధరించుకున్నాడు ఆయన. రెండోది, తన్ను తాను రిక్తునిగా చేసేసుకున్నాడు. రిక్తునిగా అంటే తన్ను తాను పూర్తిగా ఇక తన స్థానాన్ని విడిచిపెట్టేశాడు. నాలుగోది, అక్కడ ఏమంటాడంటే చెప్పండి, శిలువ మరణమంత విధేయతను తగ్గింపు చూస్తున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఇదే చెప్తున్నాను, వినండి. దేవుని చిత్తము చేయువాడంటే ఏం చేయాలి? మనం దేవుని చిత్తం అంటే ఏం చేయాలి? దేవుని చిత్తం అంటే ఏం చేయాలి నాన్న? మనల్ని మనము తగ్గించుకోవాలి. ఇందులో ఏం కనబడుతుంది మనకి? ప్రభు యొక్క చిత్తం ఏం కనబడుతుంది? తగ్గించుకోవాలి. తగ్గించుకున్నవాడు దేవుడే హెచ్చిస్తాడు. చెప్పండి, తగ్గించుకున్నవాడు దేవుడు వాడిని హెచ్చిస్తాడు. మనం హెచ్చింపబడడానికి ప్రయత్నం చేసామనుకోండి, దేవుడు తొక్కేస్తాడు. నో డౌట్ దాంట్లో. హెచ్చించడానికి చూసుకున్నామనుకో, అది సంఘములో అయినా లోకములో అయినా ఇక ఎక్కడైనా నువ్వు ఎదగడానికి హెచ్చింపబడడానికి చూసావా, దేవుడు సహించలేని విషయం అది. ఎందులో అయినా సరే మనం హెచ్చింపబడకూడదండి. హెచ్చింపబడే అధికారం మనకి ఎప్పటికీ రాకూడదు. అది సంఘములో అయినా సరే, సమాజంలో అయినా సరే, ఎంతవరకు మనం తగ్గించుకున్న వారుగానే కనబడాలి. మన దేవుని చిత్తం ఎలా చేశాడో తెలుసా? యేసయ్య తగ్గించుకున్నాడు. ఆయన మొదటి చిత్తం, ఆయన సింహాసనం విడిచిపెట్టేశాడు, రాజ్యాధికారం విడిచిపెట్టేశాడు, మహిమను విడిచిపెట్టేశాడు, మానవ శరీరాన్ని ధరించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఇంకా విధేయత చూపించాడంట. విధేయత కలిగిన వాడై నీ పైనున్న అధికారులు కానీ,
నీ మీద ఉన్న పెద్దవారు కానీ, నీకంటే గొప్ప ఉన్నతం కలిగిన వారికి నువ్వేం చూపించాలి? విధేయత చూపించాలి. విధేయత అంటే మాటకు లోబడాలి. అది సేవకుడైనా, సమాజంలో ఉన్న అధికారైనా, పిల్లలు మీ తల్లిదండ్రులకైనా, నీ భర్తలకైనా నువ్వేం చూపించాలి? విధేయత చూపాలి. నేను బాప్తీసం తీసేసుకున్నానండి, యేసు ప్రభు వారు నాకు తెలుసు కదా, ఆయన ప్రార్థన చేస్తున్నాను అంతే పరలోకం వెళ్ళిపోతానంటే కుదరదు. నువ్వు విధేయత లేకపోతే, తగ్గింపు లేకపోతే, దీన మనసు లేకపోతే నువ్వెప్పటికీ దేవుని రాజ్యం చేరలేవు. ఇవన్నీ పైని అండి, లోతైనవి చేయాల్సినవి దేవుని చిత్తం చేయాలి. ఆ చిత్తమే మొదటిది ఏంటో తెలుసా? తగ్గింపు చిత్తం చేయాలి. యేసు ప్రభు వారు తగ్గించేసుకున్నాడు. ఆయన మొత్తం సమస్తం విడిచిపెట్టేశాడు అంతే. ఆయన నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన క్రైస్తవుడని సమాజం ఎప్పుడు చెబుతుందండి నిన్ను? నిజమైన క్రైస్తవుడు ఇతడు నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని ఎప్పుడు నీకు సమాజం సర్టిఫికెట్ ఇస్తుందో తెలుసా? నీలో ఉన్న విధేయత తగ్గింపును బట్టి, నీలో ఉన్న దీన మనసును బట్టి, నీలో ఉన్న అణుకువును బట్టి నీకు సర్టిఫికెట్ ఇస్తుంది సమాజం. అర్థమైందా పిల్లరా, దేవుని బిడ్డలారా? యేసు ప్రభు వారు తన్ను తాను తగ్గించేసుకుని ఎలాంటి దీన స్థితికి వెళ్ళిపోయాడో మనం చూడండి. అందుకే క్రైస్తవుడికి ఉండాల్సింది మొదటి లక్షణం అండి, తగ్గింపు జీవితం అండి. పిల్లరా, మనకి తగ్గింపు జీవితం ఉండాలి, వినయం ఉండాలి, విధేయత ఉండాలి. ఏమండి, అక్కడ ఎన్ని లక్షణాలు ప్రభువులో చూస్తాం చూడండి. ఎన్ని లక్షణాలు! ఏమండి, తగ్గించేసుకున్నాడంట, దాసుని స్వరూపం ధరించుకున్నాడంట. ఎంతగానండి, ఇంత మంచి లేఖనాలు మన కళ్ళ ఎదుట కనబడినప్పుడు మనలో మన శరీర అవయవాలు ఎందుకు మనల్ని రెచ్చగొడుతున్నాయి? ఎందుకు మనలో గొప్పతనాన్ని చూపిస్తున్నాయి? ఎందుకు మనలో శరీరము ఉప్పొంగుతున్నది? ఇది ఆలోచించావా? దేనిని బట్టి మనం గర్వించాలి? దేనిని బట్టి మనం అతిశయించాలి? దేనిని బట్టి మనం ఉప్పొంగాలి? దేనిని బట్టి మనకి హెచ్చు కలిగి ఉండాలి? దేనిని బట్టి మనకి నథింగ్. యేసు ప్రభు అంతటి ఆయన సింహాసనం వదిలేశాడు. దీనుడిగా, రిక్తుడిగా మానవ శరీరాన్ని ధరించుకుని, దాసుని స్వరూపం ధరించుకుని, ఏమండి, మరణము పొందినంత విధేయత కలిగిన వాడై మానవుని యొక్క సమాజంలో తిరిగాడండి. ఆయన యందు మచ్చ లేదు, ఆయన యందు ఏ కపటము లేదు, ఆయన యందు నా యందు పాపమున్నదని ఎవడు నన్ను స్థాపించగలిగి చూపించగలుగుతాడని సవాలిసిన గొప్ప ఆజన్య మహాబ్రహ్మచారి. అంత గొప్ప దేవుడైన నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము చేయడంలో మొదటి లక్షణం క్రైస్తవుడికి తగ్గింపు జీవితం ఉండాలి. ఆ తగ్గింపులోనే విధేయత, వినయము, భయము, ఇంకా ఇవన్నీ కలిగి వచ్చేదే తగ్గింపు జీవితం. సేవకులు మీకు ఏదన్నా చెప్పారు అనుకో, ఏదైనా పని, అమ్మా ఇది చెయ్యండి అంటే వెంటనే అది దేవుని నోట నుంచి వచ్చినది, అది దేవుని పని అని చెప్పి భావించి మనం చేసేవారముగా ఉండాలి. అదే తగ్గింపు జీవితం. నాకు చెప్తావేంటి బ్రదర్, నాకు చెబుతారేంటి, ఇక ఉన్నారు వేరే వాళ్ళకి చెప్పండి, నాకు చెప్తారేంటి, ఏంటి నేను ఎవరినో తెలుసా? నువ్వెవరివైతే ఎవరికి కావాలి? దేవుని మందిరంలో నువ్వు సామాన్యుడు, దేవుని పనిలో సామాన్యుడు. ఎమ్మెల్యేవైనా, ఎంపీవైనా, సీఎం అయినా, పిఎం అయినా, నువ్వు డాక్టర్ అయినా, హీరో అయినా, ఏమండి, ఏ విధమైన ఇంజనీర్ అయినా, ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయినా సరే, ఆయన ఎదుట మనము తగ్గించుకున్న వారముగానే కనబడాలి. రీసెంట్లీ మహారాష్ట్రలో ఒక చర్చిలో, మహారాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే తబలా కొడుతున్నాడంట. తబలా కొడుతుంటే ఒక పాస్టర్ గారు, బ్రదర్ సూపర్ ప్లే చేస్తున్నారు బ్రదర్, మీ పేరేంటో అని అడిగాడంట. ఆ పక్కన సంఘ కాపురి వచ్చి అడిగారంట, అయ్యా మా నియోజకవర్గ ఎమ్మెల్యే అండి అన్నాడంట. ఆశ్చర్యపోయాడండి. మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే అండి ఆయన. ఏం చేస్తున్నాడు ఆయన? దేవుని మందిరంలో ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన వాయిద్యాలు వాయిస్తూ
తబలా కొట్టేవాళ్ళు ఎక్కడ కూర్చుంటారు, ఎలా కూర్చుంటారు తెలుసా మీకు? తబలా కొట్టేవాళ్ళు తబలా ప్లేయింగ్ ఎలా కూర్చుంటారు తెలుసా? కింద కూర్చుంటారు, బాస్పెట్లు వేసుకుని తబలా కొట్టాలి. కుర్చీలో కూర్చునే స్థానం కాదయింది. తబలా కొట్టేవాళ్ళు నేల మీద బాస్పెట్లు వేసుకుని కూర్చునే స్థానం. ఆశ్చర్యపోయాడు ఆ సేవకుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నియోజకవర్గమునకు సంబంధించిన ఎమ్మెల్యే అనే అంత స్థానము తగ్గించుకుని దేవుని మందిరములో అలా ఉంటే నువ్వు ఇంకెంత తగ్గించుకోవాలా? మనం ముందే రాజసింహాసనాలు కావాలండి. అసలు ఎమ్మెల్యే అక్కడ కూర్చోవాలి, సోఫా సెట్లో కూర్చోవాలి, కాళ్ళ మీద కాలు ఊపుకుంటా ఉండాలి. కొంతమంది చెప్పులు షూలు కూడా తీయరు, బలిపీఠం ఎక్కి షూలు కూడా తీయరండి. ఈ మధ్యన దరిద్రమైన కల్చర్ ఒకటి వచ్చింది. ఈ సేవకులు మరి ప్రెస్టేజ్ పోద్దో ఏంటో కానీ షూ వేసుకుని బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని బోధిస్తున్నారు. సిగ్గు లేదంటాను నేనైతే. నువ్వు బైబిల్ బోధిస్తున్నావా? ఏం బోధిస్తున్నావు? మోషే ఎప్పుడైతే పర్వతం మీదకి వచ్చినప్పటికీ దేవుడు అంటున్నాడు, మోషే నీ పాదరక్షకులు విడిచిపెట్టి నా యుద్ధకు రా. మోషే కంటే గొప్పవాడువా నువ్వు? సేవకుని అడుగుతున్నాను, మోషే కంటే గొప్పవాడువా? మోషే అంతటి వాడే, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినంత సేవకుడే, 40 లక్షల మందికి దగ్గరగా నడిపించిన గొప్ప నాయకుడే చెప్పులు విడిచిపెట్టి ప్రభు ఎదుట సాగిలి పడిపోయాడు. మరి నువ్వేం గొప్ప వీరుడివి నాకు అర్థం కాదు. ప్రపంచానికి మాదిరి కలిగిన సేవకుడైన మోషే ప్రభు ఎదుట చెప్పులు విడిచిపెట్టేసి ప్రభు దగ్గరికి వెళ్ళి సాగిలి పడిపోయాడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని చర్చిలకి వెళుతూ ఉంటే కొంతమంది సేవకులు వాక్యాలు బోధిస్తున్న విధం చూస్తున్నప్పుడు వాళ్ళు బూట్లు వేసుకుని చెప్పులు వేసుకుని ప్రసంగాలు చేస్తూ ఉంటే నేను ఏ విధమైన పరిశుద్ధత నీలో కనబడుతుంది? ఏ విధమైన నీకు మాదిరి చూపిస్తావు? సమాజానికి, సంఘానికి ఏ విధమైన మాదిరి చూపిస్తావు? అనిపిస్తుంది. నాకు బాధ కలుగుతూ ఉండాలండి. అలాంటి బోధకుడు అని పిలవడానికి కూడా బాధ అనిపిస్తుందండి. దేవుని వాక్యమును మొదటి సేవకుడిగా అనువదించాలి, ఆ తరువాత విశ్వాసులకి మాదిరిగా బోధించేవాడిగా ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ మందిరము అంటే పరిశుద్ధంగా ఉండాలి. ఇది పవిత్రమైన స్థలం, దేవుడు నివసించు స్థలం, దేవుడు ఉన్న స్థలం, దేవుడు మహిమతో నింపబడిన స్థలములో పరిశుద్ధంగా మనం కనబడాలి, పరిశుద్ధంగానే మనం ఉండాలి. అందుకే నేను మరీ చెప్తున్నాను, ఈ భూమి మీద ఏదైనా అపవిత్ర స్థలాలు ఉన్నాయి కానీ దేవుని మందిరం ఒక్కటే పరిశుద్ధమైన మందిరం. స్తోత్రము కలుగునుగాక. అది ఎంత వెలకట్టలేనంత భూమి అయినా సరే అపవిత్రతమైనదే. హైదరాబాదులో మెయిన్ సిటీలో కొన్న ల్యాండ్ అయినా సరే, కొన్ని వేల కోట్ల రూపాయలైనా సరే, నా దేవుని మందిరము కంటే అది గొప్పది కాదే, నెవర్, కానే కాదు. ఎందుకంటే నా దేవుని మందిరం పరిశుద్ధమైనది, అది అపవిత్రతమైనది. అందుకు ఈ పరిశుద్ధమైన మందిరములో పరిశుద్ధులైన మనము పరిశుద్ధంగానే రావాలి, పరిశుద్ధముగా ఉండాలి, పరిశుద్ధముగా ఆరాధించాలి, పరిశుద్ధముగా పూజించాలి. పరిశుద్ధమైన హృదయముతో, పరిశుద్ధమైన మనస్సాక్షితోనే ప్రభువులో మనం ఆనందించాలి. ఇక్కడ అపవిత్రతమైన మనసు, అపవిత్రతమైన నీచమైన బుద్ధి, అపవిత్రతమైన నీచమైన అలవాట్లతో పరిశుద్ధ మందిరములో నువ్వు ఏమాత్రమో దేవుని మెప్పించలేవు. అందుకు ఎమ్మెల్యే తబలా కొడుతున్న ఎమ్మెల్యేని చూసి బోధిస్తున్న సేవకుడు ఆశ్చర్యపోయాడు. సేవకుడా, ఎంత గొప్ప సేవకుడుగా ఆయన ఆశ్చర్యపోయాడండి అతను చూసి. మరి మనం ఎంత తగ్గించుకోవాలి దేవుని బిడ్డలారా? మనం ఎంత తగ్గించుకోవాలో తెలుసా? ప్రభు మన నిమిత్తమై ఆయన తగ్గించుకున్నాడు, మనము కూడా తగ్గించుకున్న వారముగా ఉండాలి. అది దేవుని యొక్క చిత్తమునై ఉంది. దేవుని బిడ్డలో మనం ఏం చేయాలండి? తగ్గించుకోవాలి. తగ్గించుకోకపోతే ఇక చెప్పండి, మనం ఎప్పటికీ హెచ్చించబడలేము. తగ్గించుకున్న వాళ్ళు దేవుడు హెచ్చిస్తాడు ఆయన. అయితే రెండో విషయంగా యేసు ప్రభు వారి యొక్క తగ్గింపు జీవితాన్ని మనకు మాదిరిగా మనము కూడా తగ్గించుకుంటేనే పరలోకము యొక్క తండ్రి చిత్తము నెరవేరుస్తాం. ఏనా? తండ్రి యొక్క చిత్తం నెరవేర్పు మొదటి లక్షణం ఏంటి చెప్పాలి?
తగ్గించుకోవడం. ఆ తగ్గింపులో ఎన్ని లక్షణాలు ఉన్నాయి? విధేయత. చెప్పండి. విధేయత, వినయం, తీన మనసు, మరణము కలిగినంత విధేయత, ఇంకా తర్వాత తగ్గించుకోవడం, దాసుని పోలిక. దాసుని పోలికలు ఎలా ఉంటాయంటే, దాసుడు ఎప్పుడన్నా చూసారు మీరు? యజమానుడి దగ్గర దాసుని యొక్క ప్రభావం ఎప్పుడన్నా చూసారమ్మా? ఎప్పుడన్నా చూసారా? దాసుడు యజమానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు టవల్ ఎలా వేసుకుని, అయ్యా, అధీనత్వం, అది గొప్పది. రైట్. రెండో విషయం కూడా ఒకసారి చూద్దాం, చదువుకుందాం. 6వ అధ్యాయము యోహాను సువార్త 41. ఇది కూడా చదవండి. చదివారా? ఆరో అధ్యాయము యోహాను సువార్త 40వ వచనం చదువునానా? కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వానిని లేపుదును. అర్థమైందండి? ఇప్పుడు ఎవరిని విశ్వసించాలంట? తండ్రి చిత్తం ఏంటి? రెండోది, తండ్రి చిత్తం ఏంటి? కుమారుని విశ్వసించాలి. కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అమ్మ, వింటున్నారా? నా మాటలు వినండి జాగ్రత్తగా. యేసు ప్రభువారిని మనం ఏం చేయాలంట? విశ్వసించాలి. విశ్వసించడం అంటే ఆయనే దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయనే విమోచకుడని, ఆయన తప్ప మనకు ఆధారము, ఏమండి, మనకొక ఆశ్రయము లేదని విశ్వసించాలి. ఈ మధ్యన ఈ మాట గుర్తు చేస్తున్నాను. ఎప్పుడైనా ప్రభు చిత్తమైతే ఇలాంటి కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన బోధ చేస్తానది. ఈ మధ్యన సంఘాలలో ఏమని బోధలు వచ్చినాయి తెలుసా? విచిత్రమైన బోధలు వచ్చేసినాయి సంఘాలలోకి. చాలామంది ఈడవబడిపోతున్నారు ఇలాంటి బోధల వెనకాల వెళ్ళిపోయి. జాగ్రత్తగా వినండి సుమా. ఈ మధ్యన సంఘాలలో చాలా రకరకాల యెహోవాయే దేవుడని, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాడని పిచ్చి బోధలు వచ్చినాయి. పిచ్చి బోధలు. జాగ్రత్త. మిమ్ముని మీరు మీ విశ్వాసము జాగ్రత్తగా పెట్టుకోండి. అక్కడ రాయబడిన సత్యం చూడండి. ఏమంటాడు అక్కడ మరొకసారి, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తం. యేసుక్రీస్తు ప్రభువు వారిని విశ్వసించి ఆయనే దేవుడని నమ్మిన వాడు మాత్రమే తండ్రి చిత్తము నెరవేర్చినట్లు. లేకపోతే అడిగి తండ్రి చిత్తంలో ఇంకా పరలోకంలో పాలు పంచడం లేదు, అడిగి నిత్య జీవం లేదు వాడికి. ఈ మధ్యకాలంలో ఇదేనండి, యెహోవాయే దేవుడని. ఈ మధ్యన యెహోవా సాక్షులని వచ్చారు కొంతమంది. యెహోవా సాక్షులు మన ప్రాంతాల్లో లేవు, కానీ ఎప్పటికైనా రావచ్చు. ఈ చీడ పురుగు భీమవరంలో ఉంది, చాలా చోట్ల ఉన్నాయి, కొన్ని మన పల్లెటూరు జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు కేవలం అతడు ఒక ప్రవక్తని, లేకపోతే ఆయన ఒక కుమారుడని, అంతే. ఆయన దేవుడి శక్తి, దేవుడి సామర్థ్యతలు లేవని కొన్ని వాక్యాల్లో తప్పుడు మాటలు చూపించి భ్రమ కలిగించే ఆత్మచేత మిమ్మల్ని ఈడ్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. బి కేర్ఫుల్. ఇక్కడ రాయబడిన మాట, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనతో జీవించేవాడు నిత్య జీవము గలవాడు, ఇదియే దేవుని చిత్తము. రెండోది ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు తప్ప మనకి ఇంకొకరు లేరు. గుర్తుపెట్టుకోండి. ఇదిగో ఇంకో మాట గుర్తు చేస్తున్నా. యెహోవా అయినా, యేసుక్రీస్తు వారైనా, పరిశుద్ధాత్ముడైనా, వీళ్ళు ముగ్గురు త్రియేక స్వరూపి అయి ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఇది అర్థమవుతుందా? దీన్ని మీకు అర్థం చెప్పాను కదా. అర్థం చెప్పానా? తండ్రిగా ఆయన ఉన్నాడు, కుమారుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు. ఆయనే త్రియేక దేవుడిగా ఉన్నాడు మన మధ్య. యేసన్న గారు కూడా రాశారు, త్రియేక దేవుడవైన అనే పాట చాలా అద్భుతంగా రాశాడు ఆయన పాట.
అర్థమైందా పిల్లరా? తరతరములు అనే పాటలో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మయు అనే పాట కూడా ఉంటుంది చూడండి. త్రియేక దేవుడయున్నయు. అద్భుతమైన పాటలు ఉన్నాయి నా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఈ విషయం గుర్తు చేస్తున్నాను. యేసు ప్రభు వారు యందు మనము విశ్వాసము కలిగి ఉండాలి. మన ప్రార్థన కూడా యేసునామములోనే అడుగుచున్నాము తండ్రి, యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, యేసునామములో పొంది ఉన్నాము తండ్రి. ఈ మాట చెప్పాడు కదా యేసయ్య. అన్నాడు, నా తండ్రి యొద్ద నుంచి ఏదైనా మీకు రావాలంటే నా నామము పేరటనే అడగాలి. కుమారుని వలనే రక్షణ, విమోచన మనకి పరలోకమునకు. నా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. కాబట్టి రెండవది, యేసు ప్రభు వారిని విశ్వసించాలి, ఆయన మాట ప్రకారంగా జీవించాలి. అప్పుడే తండ్రి చిత్తము చెయ్యువారు. బైబిలు పరిశుద్ధ గ్రంథం ఈ ఒక్క బైబిల్ పట్టుకుని 330కి పైగా డినోమినేషన్లు ఉన్నాయి. డినోమినేషన్లు అర్థమైందా? 330 రకాలు బోధలు ఉన్నాయి. బోధలు అర్థమవుతుందా? బోధలు 300కు పైగా బోధలు ఉన్నాయి. ఈ బోధనలో ఒకే బైబిల్ పట్టుకుని ఇందులో కొంతమంది చప్పట్లు కొట్టొద్దంటారు, కొంతమంది మౌనంగా ఉంటామంటారు, కొంతమంది ముసుకేసుకోవద్దంటారు, కొంతమంది ముసుకేసుకోండి అంటారు, కొంతమంది బంగారం అసలు ఏం పట్టుకోవద్దంటారు, కొంతమంది ఏమో అలా రమ్మంటారు, ఇలా రమ్మంటారు, కొంతమంది అలా ఉండు, ఇలా చెయ్యి, ఎన్ని రకాలు. అందుకే అన్ని సంఘాలలోకి మనం వెళ్ళి చచ్చిపోకూడదు. పిచ్చి వస్తుంది, పిచ్చి. మనం ఎక్కడ ఎదుగుతున్నామో, ఎక్కడ అది స్వేచ్ఛమైన నీరు దొరుకుతుందో అక్కడ నాటుకుని బలము పొందుకోవాలా. మనం బలమైన కాయలు కాస్తాయి అక్కడ. స్తోత్రము కలుగును గాక. అమ్మా వాక్యం వింటున్నావా? అమ్మా నువ్వు వింటున్నావా? అటు ఇటు చూస్తే వాక్యం అర్థం కాదు, దృష్టి ఇక్కడ పెట్టాలి. వినండి జాగ్రత్తగా. నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఎవరు వింటున్నారు ఎవరు వినట్లేదు కూడా నాకు అబ్జర్వేషన్ ఉంది. నేను తర్వాత లేచి మిమ్మల్ని నిలబెట్టి అడుగుతా. వాక్యం వినాలి, మీరు శ్రద్ధగా వినాలి. బాబు వింటున్నారా? మొదటిది తండ్రి చిత్తం ఏంటిదండి? మొదటిది తండ్రి చిత్తం ఏంటి? రెండోది అమ్మా అదే అంటున్నా. అదే మీరు బైబిల్ కాన్సన్ట్రేషన్గా మీరు వాక్యం వినకపోతే మీకేం అర్థం కాదు. మొదటిది తండ్రి చిత్తం ఏంటంటే తగ్గించుకుని జీవించడం. ఆ తగ్గింపులోనే ఎన్నున్నాయి? విధేయత, వినయము, దీన మనసు, భయము, భక్తి, ఇవన్నీ కలిపి టోటల్గా వచ్చేదే తగ్గింపు. అది మొదటిది, దేవుని చిత్తం. రెండో విషయం ఏంటి? యేసు ప్రభువునందు విశ్వాసం. ఇక ఆయన తప్ప మనకి ఇంకొకరు ఎవ్వరు లేరు. ఈ మధ్యన ఇంకొక రకమైన బోధ వచ్చింది. పరిశుద్ధాత్ముడే దేవుడు, ఇంకా తండ్రి లేడు, కుమారు లేడు, ఆయనే. తెలుసా మీకు? అమ్మా తెలుసా? పరిశుద్ధాత్ముడు మాత్రమే దేవుడు, ఇంకెవరు లేరండి. యెహోవా లేడు, కుమారుడు లేడు, పరిశుద్ధాత్ముడే, ఇంకా ఆయనే దేవుడు. ఆయన నామములోనే బాప్తిసముడు. పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇస్తున్నాము తండ్రి, ఇంకంతే. అందుకే మిమ్మల్ని మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్తున్నాను. ఎక్కడో ఒకక్కడ మీకు వలేస్తారు, ఎక్కడో అక్కడ గేల వేస్తారు, ఎక్కడో అక్కడ వేస్తారు అంతే. అవునా బ్రదర్, నిజమా బ్రదర్, అవునా అక్క, లేదక్క బైబిల్ అలా చెప్పట్లేదే అని వాళ్ళకు అనుకూలమైన వాక్య పఠనములు పట్టుకుని మిమ్మల్ని మెల్లగా ఈడ్చుకెళ్ళిపోతారు. అలాగెవ్వరికి చోటు ఇవ్వద్దు, ఆ స్థానం ఇవ్వద్దు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన యందు నడుచుకున్నవాడు నిత్య జీవము గలవాడు. అది ఏ తండ్రి చిత్తం ఆయనే. ఆయన నామములోనే, ఆయన మాట యందే, ఆయన యందే విశ్వాసము కలిగి జీవించుటయే
తండ్రి చిత్తం. ఇంకొక దరిద్రమైన ఆలోచనలు కూడా చెప్తున్నాను వినండి. ఇంకొక రకమైన బోధకులు ఉన్నారు. యేసు నామములో బాప్తిసం పొందితేనే పరలోకం అంటున్నారు ఈ మధ్యన. మీకు అర్థం కాదు, అదే అంటున్నాను, మీకు అర్థం తెలియదు. ఇదేంట్రా బాబు విచిత్రంగా ఉంది అనుకుంటారు మీరు. ఎంత భయంకరమైన తెగుళ్ళు బయట పరిగెడుతున్నాయి తెలుసా? మీకు తెలియదు, మాకు తెలుస్తాయి. ఏమండి, ఆ బాప్తిసం ఏంటంట? నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకున్నావా బ్రదర్? అయితే అది చల్లదది యేసునామంలోనే పొందుకోవాలా. అరే ఎవడు చెప్పాడు రా బాబు నీకనంటే, బైబిల్లో అపోస్తులు అలా బాప్తిసాలు తీసుకున్నారు. యేసు ప్రభువు వారు మనకేం చెప్పాడు? అసలు శిష్యులకు కానీ అందరికి ఏం చెప్పాడు? తండ్రి కుమార పరిశుద్ధ నామములో బాప్తిసములు ఇవ్వుడి అన్నాడా? ఇవ్వండి అన్నాడు. మరి వీళ్ళేంటి, యేసునామములో మాత్రమే బాప్తిసం ఇస్తేనే మీరు పరలోకం వెళ్తారండి. ఎంత అబద్ధం. పోనీ యేసునామములో బాప్తిసం ఇచ్చాం, ఇక మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు పొందిన వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారా? ఇదేనండి, ఇదే జాగ్రత్త కలిగి ఉండండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో కొత్త నిబంధన ఎంత ప్రాముఖ్యమో పాత నిబంధన కూడా అంతే బేసిక్ మనకు ప్రాముఖ్యమైనది. స్తోత్రము కలుగునుగాక. బైబిల్ చదివే విధానం నీకు రూట్ కరెక్ట్గా లేకపోతే నీకు ఏమీ అర్థం కాదు. పౌలు ఒక్కొక్క చోట పాత నిబంధనలో కొట్టబడింది అని రాయబడింది, కొన్ని చోట్ల పాత నిబంధన కొట్టివేయబడింది అని చెప్పి రాశాడు. కొన్ని చోట్ల ఏం కొట్టివేయబడింది అనేది బుర్ర ఆలోచించట్లా. మొత్తానికి పాత నిబంధనలే లేదు అనుకునేవాళ్ళు కొంతమంది. పాత నిబంధన ఏ విధమైనకి మనకి ఛాయలో లేదు అని అంటే నేనేమంటాను తెలుసా? పాత నిబంధన బేసిక్ లేకుండా కొత్త నిబంధన ఎప్పటికీ స్థిరముగానే కాదు. అర్థమైందా? కొత్త నిబంధన ఎంత ప్రాముఖ్యమో పత్రికలు కూడా అంతే ప్రాముఖ్యమైనవి. అలా అనుకుంటే దేవుడు ఆదిలోనే కొత్త నిబంధన ఒకటి ఇద్దుడుగా, పాత నిబంధనతో పని ఎందుకు? యెహోవా ఎంత ప్రాముఖ్యమో కుమారుడు అంతే ప్రాముఖ్యం, కుమారుడు ఎంత ప్రాముఖ్యమో పరిశుద్ధాత్ముడు అంతే ప్రాముఖ్యం. త్రియేక స్వరూపి అయిన దేవుడు మన ఎడల అంత కృపగలవాడు. స్తోత్రము కలుగునుగాక. జ్ఞానము గలవాడు వివేచించునుగాక, చెవులు గలవాడు వినుగాక. అదే జాగ్రత్తగా వినాలి. మనకి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుని స్వరూపము కలిగిన వాడై మన పక్షమునున్నవాడు. మనం ఎప్పుడైతే యేసయ్య కొరకు బోధిస్తామో యేసయ్యని బోధించాలి. పాత నిబంధనకి వెళ్ళినప్పుడు యెహోవా అనే బోధలోకి రావాలి. కొత్త నిబంధన పత్రికలకు వెళ్ళినప్పటికీ పరిశుద్ధాత్ముడు అనే బోధలోకి వెళ్ళాలి. అది క్రమం. అందుకే అందరు బోధకులను తీసుకొచ్చి నేను బలిపీఠం ఎక్కించను. అందరు బోధకులు తీసుకొచ్చి ఎక్కించను. వాళ్ళు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళో చూసి మేము బలిపీఠం ఎక్కిస్తాం. ఏ విధమైన బోధలో నడుస్తారు వాళ్ళని. వాళ్ళు రెండు కేకలేసి అది ఇది ఊపేసి వాక్యం చెప్పేస్తే కాదు, అందులో సారాంశము కలిగి ఉండాలి. అతను ఏ బేసిక్ స్టాండర్డ్ మీద ఉన్నాడు, ఏ డిగ్రీలో కలిగి ఉన్నాడు. ఏ డిగ్రీ అంటే యెహోవా కలిగిన డిగ్రీ కలిగి ఉన్నాడా, యేసుక్రీస్తు కలిగి ఉన్నాడా, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడా, వీటన్నిటిలో లోతుపాటులు చూసే ఇక్కడ బోధకుని నిలబెట్టాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది రెండవది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటయే మనకేంటంట నిత్య జీవము ప్లస్ ఆయన చిత్తము. ఆయన చిత్తము ఇక్కడికి రెండు చెప్పాను. మూడవ చిత్తాన్ని కూడా చూద్దాం త్వరగా. మూడో చిత్తం యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చదువునానా? యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే, ఆయన పని తుదుముట్టించుటయే నాకు ఆహారమునై ఉన్నది. దానికి తర్వాత చదువునానా? నానా ఇంకా పైకి చదువు నానా. చిత్తం అని ఉన్న చూడు. అది చదువు.
దానిపైన నుంచి చదువు. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారమై ఉన్నది అంటాడు. ఆగండి, నా వైపు చూడండి ప్రియులారా. ఇక్కడ మూడో విషయం ఏంటంటే, మూడో విషయం దేవుని చిత్తం ఇంకొకటి ఏంటి అని అంటే ఏంటంట, ఆహారమునై ఉందంటున్నాడు. ఏ ఆహారం అది? ఇక్కడ మనము జరిగిన విషయాన్ని గుర్తు చేస్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. నడిపించు నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మతరి నడిపించు నావా నడి సంద్రమున దేవా నవ జీవనమా. కొట్టాలి, చప్పట్లు కొట్టండి. నా జన్మ తరింప నడిపించు నావా. స్తోత్రము కలుగును గాక. వినండి జాగ్రత్తగా, నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ స్త్రీతో మాట్లాడిన తర్వాత ఆమంటది, ఊరిలోకి వెళ్ళిపోయి ఆ ఊరి ప్రజలందరితో చెప్తుంది. ఏమని అంటదంటే, నేను చేసినవన్నీ చెప్పిన వాడు ఇతడు మెస్సయ్య కాదా అని అనగానే ఊరు జనమంతా కూడా ఆమె వెనకాల వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు 12 గంటలకు భోజనానికి వెళ్ళారు. ఆహారం తీసుకొస్తాకెళ్ళారు. తీసుకొచ్చేసి, అయ్యా నీ కొరకు మేము భోజనం తీసుకొచ్చాం, రండి తిందురు గాని అని అంటూ ఉంటే ప్రభు అక్కడ అంటాడు, నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారమునై ఉన్నది. చెప్పండి మాట. నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారమునై ఉన్నది. ఏమిటి ఆహారము అంటే, ఏమిటి ఆహారం అంటే ఆత్మలను రక్షించుటయే ఆహారం. చెప్పండి, ఆత్మలను రక్షించుటయే ఆహారము. యేసు ప్రభు వారు యోహాను సువార్తలో నేను వెలుగునై ఉన్నానన్నాడు. నన్ను వెంబడించువాడు వెలుగులోనే ఉండును, కాబట్టి మీరు లోకమునకు మీరు వెలుగై ఉన్నారన్నాడు. ఈ వెలుగు ఏం చేస్తుందండి? ఒక్క దీపము, ఒక్క అగ్గిపుల్ల ఎన్ని పుల్లలైనా వెలిగించచ్చు. ఒక క్యాండిల్ కనీసం 100 క్యాండిల్ అయినా 1000 క్యాండిల్స్ అయినా వెలిగించవచ్చు. అంటే ఇది ఎందుకు నేను సాదృశ్యం చెప్పానంటే, యేసు ప్రభుని నమ్ముకున్న మనం అనేక మందికి స్వార్థ చెప్పాలి. యేసు ప్రభు గూర్చి వార్త చెప్పాలి. నీ జీవితంలో ఒక్కరికైనా స్వార్థ చెప్పలేని బతుకుంటే అసలు నువ్వు తండ్రి చిత్తం చేసేవాళ్ళు కాదు. యేసు ప్రభు కార్యమును నువ్వు చెప్పలేని వ్యక్తివే అయితే నువ్వు దేవుని సంబంధివి కావు. నువ్వెంత మట్టుకు నీ బతుకు నువ్వు చూసుకుని, నీ జీవితం నువ్వు చూసుకుని చచ్చిపోయే ఒక జంతువులాగా సమానం. మీకు అర్థమైందా? జంతువులకి దాని బతుకొద్దు చూసుకుని చచ్చిపోతాయి. కానీ దేవుని బిడ్డలంగా మనం యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభుని జీవిస్తున్న తర్వాత ఈ వార్త అనేక మందికి చెప్పే వరంగా ఉండాలి. స్వార్థ చెప్పాలండి. నశించిపోతున్న ప్రజలకు చెప్పాలి. దేవునిని ఎరగని ప్రజలకు చెప్పాలి. ఎరిగినా వాళ్ళు రాని వాళ్ళకైనా చెప్పాలి. దేవుని మందిరానికి రాలేని వాళ్ళకి దేవుని గూర్చి జ్ఞానమును వివేచింప చెయ్యాలి. అదే మనకి దేవుని చిత్తమై ఉన్నది. అర్థమైందా? నువ్వు బాప్తీసం తీసుకున్నంత మాత్రాన, యేసు ప్రభు నువ్వు మాత్రమే తెలుసుకున్నంత మాత్రాన తండ్రికి ఆనందం కాదు, దేవుడికి ఆనందం కాదు. నీవు ఇంకొకరికి స్వార్థ చెప్పాలి, ఆ వాళ్ళు ఇంకొకరికి చెప్పాలి. ఇలా వెలుగుస్తూనే ఉండాలి. నువ్వొక దీపం, నువ్వొక వెలుగు. నీ వెలుగు ఇంకొకరికి వెలిగించాలి, ఆ వెలుగు ఇంకొకరు వెలిగించాలి. ఏమండి, ఎక్కడో కృత్రిమంలో స్టార్ట్ అయింది పవర్ సప్లై మనకి. అక్కడ సప్లై స్టార్ట్ అయిన కరెంటు ఎన్ని ఇళ్ళు వెలిగించుకుంటూ వస్తుంది చెప్పండి. అది ఈ సముద్ర తీరములో ఉన్న ఒక చిన్న పల్లెటూరు ప్రాంతాన్ని కూడా
ఆ పవర్ సప్లై వెలిగిస్తూ వస్తుంది. ఎన్ని కుటుంబాలు వెలిగిస్తుంది, ఎన్ని ఇళ్లలో లైట్లు వెలుగుతున్నాయి, ఎన్ని డాబాల్లో వెలుగుతున్నాయి, ఎన్ని బంగ్లాల్లో వెలుగుతున్నాయి, ఎన్ని ఈదుల్లో వెలుగుతున్నాయి, ఎంత వెలుగు బయలు వెళుతుందో చెప్పండి. ఎక్కడ స్టార్ట్ అయింది ఈ సప్లై? కుర్తువెన్లో స్టార్ట్ అయింది. అసలు దీని పవర్, కంప్లీట్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉంది? పామర్లో ఉంది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ పవర్ సప్లై. అక్కడి నుంచి ఇన్ని లోపల ఎన్ని విధాలుగా వెలిగించుకుంటూ ఎన్ని లైట్లు వెలిగిస్తున్నాయి చెప్పండి. పామర్లో సప్లై ఆగిపోయింది అనుకో, అసలు మనకి ఏమన్నా ఉంటుందా? ఇంకా ఒక్క లైట్ వెలుగుద్దా? వెలగదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని నమ్ముకున్న మనం ఏం చెయ్యాలండి? ఏం చెయ్యాలి పిల్లరా? ఏం చేయాలి చెప్పండి? ఇతరులకు మనము స్వార్థ చెప్పాలి. అందుకే ప్రతి సంఘము మన సంఘమే కాదు, ప్రతి సంఘము ఏదో ఒక నెలలో ఒక్క రోజైనా, ఒక డేట్ అయినా ఒక గ్రామాన్ని సువార్త చెప్పే వాళ్ళంగా మనం ఉండాలండి. అది తండ్రి చిత్తం. నువ్వు మాత్రమే పాటలు పాడేసుకుని, నువ్వు మాత్రమే వాక్యం చదివేసుకుని, నువ్వు మాత్రమే ప్రార్థన చేసుకుని, నువ్వు నీ కుటుంబం మాత్రమే పరలోకి వెళ్ళిపోవడం అంటే స్వార్థం. అది స్వార్థం. అది దేవుడికి నచ్చలేనిది. అది నీతో పాటు అనేక మందిని రక్షణ పొందాలని, నీతో పాటు అనేక మంది ప్రభు వైపు నడవాలని, పరలోకంలో ఉండాలని దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం అది. అందుకే నా దేవుని బిడ్డలారా, నేను ఒకటే చెప్తున్నాను, నెలలో ఒక రోజు మనకు సువార్త ఉంటుంది. ఆ రోజు మనం పనులన్నీ మానేసుకునైనా సరే, ఆ రోజు ఏదైనా సరే సువార్తకు వెళ్ళాలి. నశించిన వారికి, దేవుని ఎరగని ప్రజలకు మనం సువార్త చెప్పాలి. దేవుని ప్రేమ చాటించాలా లేదా చెప్పండి? అలా చాటించకపోతే నువ్వెలా రక్షణ పొందుతావయ్యా? నువ్వెలా పొందావు చెప్పండి? బాబు, నీకు ఎవడో సువార్త చెప్తేనే కదా నువ్వు ఇక్కడ కూర్చున్నావు. ఏమా, మీకు ఎవరో ఒకరు సువార్త చెబితేనే కదా నువ్వు ఇక్కడ కూర్చున్నావు, లేకపోతే కూర్చుంటావా? ఇప్పుడు నేనున్నాను, ఉదాహరణ, నాకు యేసు ప్రభు వారు తెలీదా? తెలుసు యేసయ్య దేవుడని తెలుసు, అంతే. ఇక తర్వాత ఏమీ తెలియదు. అయితే నా మేనమామ పాస్టర్ గారే, నా తాతయ్య పాస్టర్ గారే, అమ్మ కూడా ప్రభుని కలిగి ఉంది. మరి నేను రక్షణ పొందానా? ప్రభు వైపు అడుగులు వేశానా? నాకంటూ ఒకడు స్వార్థ చెప్పారు. చాలా మంది యేసు ప్రభుని నమ్ముకునే వాళ్ళు ఉంటారు, బాప్తిసాలు తీసుకోరు. యేసు ప్రభుని నమ్ముకుని ఉంటారు, దేవుని దగ్గరికి రారు. నమ్ముకోవడం కాదు గొప్ప ప్రాముఖ్యం, ఆయనను విశ్వసించి, ఆయన సేవిస్తూ, ఆయన రాజ్య వారసులుగా అయ్యే వరకు బాధ్యత మనదది బాధ్యత. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటయ్యా? నువ్వు ఏ పనిలో ఉన్నా సువార్త చెప్పాలి. నువ్వు ఏ వృత్తిలో ఉన్నా అక్కడ ఉన్న వాళ్ళకి సువార్త చెప్పాలి. దేవుని ప్రేమను బయలుపరచాలి, దేవుని ప్రేమను చెప్పాలి. నాకు బాగా ఇష్టమైన ఒక మాట గుర్తు చేస్తాను, వినండి. ఒకరోజు పౌలు ఒక పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణంలో దేవుడు అంటాడు, పౌలా, ఈ పట్టణంలో నువ్వు మౌనముగా ఉండద్దు, నా కొరకు ఇంకనూ బోధించి అంటాడు. అబ్బా, నాకు ఎంత బాగా నచ్చిందో ఆ మాట. నువ్వు మౌనముగా ఉండగా ఇంకను నీ నోరు బాగుగా తెరుస్తానంటాడు. అంటే నాకు అర్థమైంది, ఎక్కడికి వెళ్ళినా ప్రభు మన నోరులను తెరవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ చెప్పే ధైర్యం మనకు లేదు. చెప్పాలండి, నీ ఇంటి పక్కనోళ్ళకి, నీ ఇంటి ఎరుగోళ్ళకి, వాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళైనా దేవుని మందిరానికి రాకపోతే కూడా నువ్వు చెప్పాలి. మన బాధ్యత అది. దేవుని మందిరానికి రాని వాళ్ళు కూడా, ప్రభుని ఎరిగి బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా ఇంట్లో గడి ఉండిపోతారు కొంతమంది. అలాంటి వాళ్ళు కూడా చెప్పాలి. అసలు మన లోకంలో ఉన్న ప్రతి ఒక్కడికి చెప్పాలి. అది అన్యజనుడే కాదు, అందరికీ ప్రభు ప్రేమ, ప్రభు కొరకు మనం నిత్యము చెబుతూనే ఉండాలి. ఒక్క మాట మీ నోరులో ఒక్కసారి, ఇదిగో ఈ నోటితో ఒక్క రోజైనా, ఒక్కరికైనా దేవుని ప్రేమ లేకపోతే దేవుని వాక్యము చెప్పిన వాళ్ళు ఉన్నారా? చెప్తున్నావా? ప్రతిరోజు నేను అనేది, ప్రతిరోజు నెలకొకసారి, గుర్తొచ్చినప్పుడు ఒకసారి కాదు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ కనబడినా ప్రభు కొరకు వాళ్ళని చెప్పాలి. నీకు ఇదిగో ఒక్కడి విషయం గుర్తుపెట్టుకోనండి, వాళ్ళని మనం మెల్లగా కలుపుతూ చక్కగా ప్రేమతో వాళ్ళకి దేవుని మాటలు ఎక్కువ అవసరం లేదండి, విస్తారం అవసరం లేదు. 2 నిమిషాలు సరిపోద్ది. 2 నిమిషాల్లో దేవుని ప్రేమ పనిచేయచ్చు మనం, అంతే. అలా చెబితే ఎంతమందికి చెప్పగలుగుతావు? నువ్వు ఎన్ని లక్షల మందికి చెప్పొచ్చు తెలుసా? రోజుకొచ్చి కనీసం ఎంతో మందిని కలుస్తాం అన్నా,
ఎంతో మందిని కలుస్తాం, ఎంతో మంది మన దగ్గరికి వస్తారు. మనమే లేకపోతే ఏ సిటీకో, లేకపోతే ఏ ప్రాంతానికో, ఏ చుట్టాలింటికో, ఏ బంధువులింటికో ఎక్కడో అక్కడికి వెళతానే ఉంటాం. ఒకవేళ నీకు సాధ్యం కాలేదనుకో, నీ ఇంటి పక్కనోళ్ళతో అయినా చెప్పు, వాళ్ళతో నిన్ను వాదించుకో, చక్కగా దేవుని ప్రేమ కోసం చెప్పు, వాళ్ళ దగ్గర కూర్చో, మంచిగా చెప్పు. అలా ఎప్పుడైతే సంఘం చేస్తుందో సంఘం విస్తరించబడుతుంది. అలా చేయకపోతే ఎప్పటికీ మనం ఇలాగే కూర్చుంటాం, ఎప్పటికీ మనం ఇలాగే కూర్చుంటాం. కాబట్టి తండ్రి చిత్తం ఏంటండి? తండ్రి చిత్తం ఏంటి? తండ్రి చిత్తం ఏంటమ్మా? తండ్రి చిత్తం ఏంటి చెప్పాలి. ఏం చేయాలి? స్వార్థ చెప్పాలి, నలుగురికి చెప్పాలి, ఇద్దరికి చెప్పాలి. ఆత్మలను రక్షించుటయే దేవుని చిత్తం. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? త్వరగా ఇంకో 2 చెప్పి నేను ముగిస్తాను. ఇంకా బోలుడు అన్నీ ఉన్నాయి, టైం సరిపోదు. ఇంకా 2 చెప్పి నేను ముగిస్తాను. ఇంపార్టెంట్గా 2 చెప్పి ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. త్వరగా తెరవాల. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే, అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే. అయ్యా నాయన వినండి, ఇక మీకు బైబిల్ దొరకలేదు అనుకుంటా. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచన భాగం. చాలమ్మా, మన మాట అది ఒకటే. పరిశుద్ధులగుటయే అనగా జారత్వము నుంచి దూరముగా నుండుటయే. పరిశుద్ధత అంటే ఏంటి బాబా? అమ్మ, పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏంటమ్మా? పరిశుద్ధత అంటే మనం ఏమనుకుంటాం తెలుసా? శుభ్రంగా స్నానం చేసి, తెల్ల బట్టలు వేసుకుని, మంచి బైబిల్ ఇచ్చుకుని, పౌడర్ మూతంతా పౌడర్ రాసేసుకుని మందిరంలో కూర్చుని వెళ్ళిపోవటమే పరిశుద్ధత అనుకుంటాం. అంతేనండి? అంతేనా? పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏంటండి? ఏనన్నా లోబడమా? లోబడము దీనికి సంబంధం ఏంటి? పరిశుద్ధత అంటే ఇహలోక మాలిన్యము మనకి అంటకుండా జీవించటము పరిశుద్ధత. ఇహలోక మాలిన్యము అంటే పాపపు చూపు, పాపపు ఆలోచనలు, పాపపు చేష్టలు, పాపానికి సంబంధించినవి ఏది చేసినా చెప్పండి, అది అపవిత్రత. అవి చెయ్యకుండా ఉండేదే పరిశుద్ధత. ఇంకోటి అక్కడ రాశాడు కదా, సెకండ్ లైన్లో ఏం రాశాడు? అది జారత్వము. జారత్వము అంటే ఏంటి బాబా? జారత్వము అంటే ఏంటి? నువ్వు పరిశుద్ధుడివి, ఎవరితో తిరగాలి? మరి ఎవరితో తిరిగితే ఏమొస్తుంది? చెప్పరేంటండి? మీకు ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఇంకో కాన్సెప్ట్తో చెప్తాను, గుర్తు చేస్తానే ఒక విషయాన్ని. ఆకాశ పక్షులు అనేక రకాలు ఉన్నాయి, అనేక రకాలు. ఏమండి? ఈ అనేక రకాలలో పావురం చాలా పరిశుద్ధం కలిగింది. తెలుసా మీకు ఈ విషయం? నేను ప్రభు చిత్తమైతే వచ్చే వారంలో 2 పక్షుల కొరకు నేను వివరిస్తాను. పరిశుద్ధత కలిగింది ఏంటి, అపరిశుద్ధత కలిగింది ఏంటి, దానికున్న లక్షణాలు, దీనికున్న లక్షణాలు, వ్యత్యాసం చూపిస్తాను. పావురమునకున్న లక్షణం ఏ పక్షులకి లేవు. పావురము స్వచ్ఛమైన ఆహారం తింటది, స్వచ్ఛమైంది. పైగా అది దేనితోనూ సహవాసము చెయ్యదు. మీరు అబ్జర్వేషన్ చేసుకోండి.
కాకులతోనో, పిచ్చుకులతోనో, గెద్దలతోనో సహవాసం చేయగలిగిన పక్షి ఏదైనా ఉందా? పావురం దేనితో చేయదు. ఇక చిలక, గోరింకలు ఒకే దాంట్లో దూరతాయి. ఇక అనేక రకాల పక్షులు కూడా ఒకే చెట్టు బొర్రల్లో దూరతాయి. కానీ పావురము దాని ప్రత్యేకతే వేరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడు పరిశుద్ధంగానే పరిశుద్ధులతోనే ఉండాలి. ఒకవేళ నువ్వు పరిశుద్ధత కలిగి ఉండి లోక సాంగత్యము కలిగిన వాడితో నువ్వు సహవాసం చేసావా, అయిపోయినట్టే. నిన్ను తెలియకుండా ఈడ్చుకుని వెళ్ళిపోతాడు అపవాది. ఎక్కడ తీసుకెళ్తాడో తెలియదు, అక్కడ మరణం ఉంటుందో తెలియదు. నిన్ను తీసుకెళ్ళి అక్కడ తగలబెట్టేస్తాడంతే, ముంచేస్తాడంతే, ఊపిరి అందకుండా చంపేస్తాడు. స్త్రీలారా, మీరు కూడా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధులతో సహవాసము చెయ్యాలి. మనం పరిశుద్ధులతోనే మనము సాంగత్యం కలిగి ఉండాలండి. అలాగని లోకులతో మనకు సంబంధం లేదా? ఉంది. లోకులతో ఎంతవరకు మనకు అవసరమో అంతవరకు ఉండాలి. వాళ్ళతో మనకి పరిచయం లేకపోతే మనం సమాజంలో ఎలా బతుకుతాం? బ్రతకలేం కదా. వాళ్ళతో మనం మాట్లాడాలి. మన పరిధిలో మనం ఉంటూ, మన సహవాస విధములో మనం ఉంటూ వాళ్ళతో మనం మాట్లాడాలి. అర్థమైందా? అంతేగాని పర్వాలేదులే, ఏం కాదు, ఆదివారం కదా, 6 రోజులు మనం ఎలా ఉన్నా పర్వాలేదని డ్యాన్స్లు వేసామనుకో, దేవుడు ఎక్కడో అక్కడ మనల్ని ఇరిచి తిప్పుతాడు. ఇంత ఇరిచి లాగేస్తాడు బయటికి. జాగ్రత్త, బి కేర్ఫుల్. పరిశుద్ధులము, పరిశుద్ధంగానే ఉండాలి. నీ మాట పరిశుద్ధత, నీ చూపు పరిశుద్ధత, నీ నడక పరిశుద్ధత, నీ హృదయం పరిశుద్ధత, నీ జీవిత లక్షణం పరిశుద్ధత, అన్ని విధాలుగా పరిశుద్ధంగానే కనబడాలి. అది దేవుని చిత్తం. అది పరిశుద్ధులతోనే సాంగత్యం. పరిశుద్ధులతోనే సాంగత్యం ఉండాలి మనకి. మా క్రాంతి ఒక మాట అడుగుతుంది నన్ను, పాస్టర్ గారు మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు కూడా తీసుకెళ్ళచ్చు కదా అని అంటే, నేను అన్నాను, నాతో ఎవరన్నా వచ్చారనుకోండి సింక్ అవ్వదు. కొంతమందికి ఏమవదు, కమ్యూనికేషన్ కుదరదు, అవదు, అడ్జస్ట్మెంట్ అవ్వలేరు వాళ్ళు. ఇక అన్నిటికంటే దారుణంగా నేను అడ్జస్ట్మెంట్ అవ్వలేను. అడ్జస్ట్మెంట్ ఉంటుందా? అవ్వలేదు. ఎందుకో తెలుసా? పరిశుద్ధులతో సహవాసము కలిగిన వాళ్ళు పరిశుద్ధులు ఉన్నారనుకోండి, కనెక్టింగ్ ఉంటుంది. మొబైల్ వైఫై కనెక్ట్ అవుతుంది చూసారా, అలా ఉంటుంది. వెంటనే కమ్యూనికేషన్ కుదురుద్ది. ఒక లోకంలో తిరుగుపోతోడుతోనూ నేను వెళ్ళాను అనుకోండి, వాడు నా దగ్గర అడ్జస్ట్ అవ్వలేడు. వాడు ఎలాగ అడ్జస్ట్ అవ్వడానికి ఏముండదు, వాడు లోక పరిధిగానే మాట్లాడతాడు. నేను అడ్జస్ట్ అవ్వలేను. స్తోత్రం. అర్థమైందండి? మీరు గమనించారో లేదు, నా వరకు నేను అనుభవించిన విషయాలు చెప్తున్నాను. ఒక రోజు ఒక బ్రదర్ని తీసుకెళ్ళాను, పేర్లు చెప్పను కానీ తీసుకెళ్ళాను, ఒక పని మీద తీసుకెళ్ళాను. ఆయన మాకు ఒక బంధువుడు. పుసుకున ఆయనతో నేను మాట్లాడి మంచి చెడ్డ మాట్లాడి వెళ్ళిపోయాను, క్రాస్ అయిపోయి. ఆయన పని ఆయన వెళ్ళిపోయాడు. ఈ వెనకాలండే వ్యక్తి ఆడొక ఎదవన్నా అనేసాడు. సివ్వుకొని గుచ్చుకుంది నా గుండెల్లో. నాకు అనిపించింది, అక్కడే దింపేశాడిని, నడిచెళ్ళిపోరా అనాలని అనిపించింది మనసులో. మరీ సాయంత్రం అయినప్పటికీ, అంటే వాడు లూజ్ టంగ్స్ చూడండి, వాడు లూజు ప్రవర్తన. పైగా వాడు దేవుని మందిరానికి వెళ్తాడండి.
నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధులతోనే సహవాసం చేయాలి. పరిశుద్ధమైన మాటలు కలిగిన వారితోనే ఉండాలండి. అది మంచిది, కనెక్టింగ్ ఉంటుందండి, బాగుంటుంది. వాళ్ళ మధ్యన వాళ్ళ మాటలు ఏముంటాయి తెలుసా? దేవుని మాటలే ఉంటాయి. లోక సాంగత్యమైన మాటలు రావు అండి. ఎవరిని చూసి ఎటకారాలు ఉండవు, ఎవరో చూసి గేలనుండదు, ఎవరి మీద సెటాయిర్లు వేసే పరిస్థితులు రావు. అలా వచ్చాయంటే నువ్వు పరిశుద్ధుడు కాదు, నువ్వు దేవుని బిడ్డవే కాదు అసలు. వాళ్ళ మీద వీడి మీద వాడి మీద సెటాయిర్లు వేసుకుని నవ్వుతూ ఇగిలిస్తూ అని ఇష్టం వచ్చినట్టు చేసావని కదా, నీ పరిశుద్ధతకి సాంగత్యానికి సంబంధమే లేదు అసలు. మనం ఎవరితో ఉండాలి? పరిశుద్ధులతో ఉండాలి. లోకులతో మనకు అవసరమే, వాళ్ళతో పని చేయించుకోవడం మనం ఎంతవరకు ఉండాలి అంతవరకే. వాళ్ళతో లిమిట్ ఆఫ్. నీతో నిత్యము పరిశుద్ధులతో ప్రార్థన, పరిశుద్ధులతో సాంగత్యం, పరిశుద్ధులతో స్నేహం, పరిశుద్ధులతో దేవుని యందు నడక, ఇవి కలిగి ఉండాలి. అప్పుడుంటే నీ ఆత్మీయ స్థితి మెట్టు పెరుగుద్ది, నీ ఆత్మీయ భక్తి జీవితం పెరుగుద్ది. చూడండి, నువ్వు నార్మల్ వ్యక్తితో సహవాసం చేయి, నువ్వు ఎప్పటికీ ప్రార్థనలో ఎదగలేవు. నీకు ప్రార్థనే రాదు, నీ ముఖానికి ఎప్పటికీ ప్రార్థన చేయలేవు, చచ్చిపోతావు. ప్రార్థన రాదు నీకో. ప్రార్థన రావట్లేదండి అంటే ఏమొస్తుంది? నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరితో సహవాసం చేసావు? ప్రార్థన వచ్చే వాళ్ళతో చేసావా? భయభక్తులు కలిగిన వాళ్ళతో సహవాసం ఉందా నీకు? దేవుని యథార్థముగా నడిచే వాళ్ళతో సహవాసం ఉందా నీకు? ఉండదు. నీకు ఎంతసేపు పనికి మానలతో సహవాసం, దేశ దిమ్మరగాలతో సహవాసం, లోకంలో తిరిగే వాళ్ళతో సహవాసం, పిచ్చి ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళతో కూర్చుని సొల్లు చదువుతావు. సొల్లు అక్కడ. నీకేమొస్తుందయ్యా ప్రార్థన? నీకేం పెరుగుద్దు భక్తి జీవితం? నువ్వెప్పటికీ నేర్చుకోలేవు. ఎంతసేపు కూర్చుని వెళ్ళిపోవడమే మన పని. పాలు తాగడమే, మాంసం ముక్క తినే రోజులు రావు మనకి ఇంకెప్పటికీ. ఇది సీరియస్గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. మన సాంగత్యం పరిశుద్ధులతో ఉండాలి. లోకములో ఉన్న వారితో ఏం అవసరమో వాళ్ళతో ఉండాలి. ఆ తర్వాత మనకంటూ ముఖ్య స్నేహితులుగా ఒక మంచి స్నేహితులతో సహవాసం, ఒక మంచి పరిశుద్ధులతో సహవాసం మనకు ఉండాలి. మనలను చూసి వాళ్ళు మారాలే తప్ప వాళ్ళను చూసి మనలో పొల్లు కూడా కలగకూడదు. మనకి పొల్లు కూడా మనలో ఆ స్వభావం కనబడకుండా బ్రతకాలే. అలా బ్రతికేదే పరిశుద్ధత. అర్థమైందా? ఇక జాగ్రత్తగా వినండి, ఆఖరి విషయం చెప్తున్నాను. ఇక్కడికి ఎన్ని చెప్పానండి? 4. ఇక 5వ విషయం నేను ముగిస్తున్నాను. సారీ, ఇంకొక 2 ఉన్నాయి, చూపిస్తాను. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:18. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:18 వచ్చును. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే. ఆగండి, సరిగా చదవండి నాన్న. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో. ఆగండి, దేవుని చిత్తము. మనం ఏం చెల్లించాలంటమ్మా? నిత్యము మనం ఏం చెల్లించాలి? ఏంటి కృతజ్ఞతాస్తుతులు అంటే? ఏంటి కృతజ్ఞతాస్తుతులు అంటే? ఏంటి? ప్రతి విషయమందును అన్నాడు అక్కడ. ప్రతి విషయమునందు అంటే అదే అంటున్నా, దేవుడు మనకు చేసే వాటిలో మేలులకే కృతజ్ఞతాస్తుతులు, కానీ కష్టాలు, శ్రమలు, బాధలు, ఏడుపులు, కన్నీరు, దుఃఖాలు, వేదనలు వచ్చినప్పుడు మటుకి అప్పుడు మూలుగులే. ప్రభువా, అయ్యా, అప్పుడును మనం ఏం చెల్లించాలంట? మనకి మాదిరి ప్రభు లేడా అమ్మా? మనకి మాదిరి ఎవరు? యేసు ప్రభు వారు. ప్రభు శ్రమ పడలేదా? ఆయన మనకంటే అవమానము నొందలేదా? మనకంటే నిందలు భరించలేదా? మనకంటే ఏమండి తిరుగుబాటు స్వభావాలు కనబడలేదా? అమ్మేసిన వాళ్ళతో సహవాసం చేయలేదా ఆయన అమ్మేసిన వాళ్ళతో సహవాసం చేయలేదండి? అనుమానాలతో సహవాసం చేయలేదా? ఇంతకంటే శ్రమ మనం భరిస్తామా?
నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా, చెప్తానేనండి. యేసు ప్రభు వారంట 30 వెండి నాణాలకి నన్ను అమ్మేస్తాడు వీడు అని తెలిసిన వాడితో సహాయం చేశాడంట. రికార్డర్ బాబు ఇది అనిపించింది నాకు. స్తోత్రం. 30 వెండి నాణాలకి అమ్మేస్తాడు ఇస్కరియోతు యూదా అని ఆదిలోనే యేసయ్యకి తెలుసు. అలాంటి వాడితో సహవాసం చేశాడంటే నేను అంటాను, మా సంఘములో ఇస్కరియోతు యూదాను మించిపోయిన వాళ్ళతో కూడా సహవాసం చేయడం ఏమాత్రం మనకి ఇబ్బంది ఏమీ లేదు అని నేను చెప్పగలుగుతా. ఏ సేవకుడైనా, ఏ సంఘములో అయినా ఇస్కరియోతు యూదాలు ఉంటారు, తోమాలు ఉంటారు. ఇది ప్రభు చిత్తమైతే 12 శిష్యుల యొక్క బోధ కూడా చెప్తాను, ప్రభు చిత్తమైతే. ఏమండి, ఇలాంటి వాళ్ళతో సహవాసం చేయడంలో కూడా మా సేవకులకి పెద్ద శ్రమయం కాదు. అమ్మేసిన వాడితోనే ప్రభు పరిచర్యలు తిరిగాడంట. నేను అంటాను, ఒక మాటకి ఇస్కరియోతు యూదా మెరుగే అంటాను నేను. ఎందుకు మెరుగు అంటే, వాడు యేసు ప్రభుని అమ్మేశాడన్న విషయం బుద్ధిహీనుడా నీకు తెలుసు, బుద్ధిహీనురాల్లాగా నీకు తెలుసు యేసు ప్రభుని అమ్మేశాడని. వాడు అలాగున్నాడు యేసయ్యతో, నేను అలా ఉండకూడదు నా సంఘములో నా సేవకుల మధ్యన అని నీకు ఉండదు. అందుకే వాడి మీద నువ్వు మరీ దిగజారిపోయిన బతుకంటాను కదా. మనకు తెలుసు కదండి, బైబిల్ మనకు చెప్తుంది ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని అమ్మేసుకున్నాడని. మరి నువ్వు సంఘంలో కూడా నన్ను సేవకుని అమ్మేస్తావు, రోడ్డు మీద బజార్లోకి వెళ్ళి అమ్మేస్తావు, అనేక మంది దగ్గర సొల్లుతావు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మా పాస్టర్ గారు అది, మా సంఘం అది, ఇదంతా దిక్కుబాలిన ఈ ఇస్కరియోతు యూదా కంటే దిగజారిపోయిన బతుకు నీకు ఎందుకండి మనకి, దేనికి మనకి? నెవర్. పిల్లరా, మనకి మాదిరిగా ప్రభు ఉంచాడవి, అలా ఉండకూడదు అని. అలా ఉండకూడదు, ఆ బ్రతుకు మనకొద్దు, ఆ జీవితం మనకొద్దని మాదిరి పెట్టాడు ఆయన. సంఘముగా మనం నేర్చుకోవాలి. ఇస్కరియోతు యూదా వలె మనం జీవించకూడదు. సంఘాలలో అమ్మేసే వాళ్ళగా ఉండకూడదండి. సంఘం వెలుపల సమాజం దగ్గరికి వెళ్ళిపోయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మా పాస్టర్ గారు అదండి, మా పాస్టర్ గారు ఇదండి, 4 చీరేస్తాడు దేవుడు తెలుసా. అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే నీకు హక్కు లేదు, తీర్పు తీర్చే అధికారం దేవుడు నీకు ఇవ్వలా. ఎవరికి ఇచ్చాడు? దేవుడు సేవకుడికి తీర్పు తీరుస్తాడు. మనుషులు విశ్వాసులు తీర్చే అధికారము లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, కృతజ్ఞతలు చెల్లించుటయే దేవుని చిత్తం. కృతజ్ఞతలు చెల్లించాలి. ఏం చెల్లించాలండి? కృతజ్ఞతలు చెల్లించాలి. ఎలా చెల్లించాలి? ప్రతి విషయమునందు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము మన దేవునికి ఏం చెప్పాలి? శ్రమలలో, కష్టాలలో, బాధలలో, అన్ని విషయాల్లో మనము కృతజ్ఞతలు చెప్పాలి. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములయ్యా అని చెప్తూ ప్రభువుని నిత్యము స్తుతించాలి. ఆఖరిగా పేతురు రాసిన పత్రిక 1 పేతురు రాసిన పత్రిక 2:15 2వ అధ్యాయం 15 వచనం చదవండి. ఏలయనగా అమ్మా అజ్ఞానముగా మాట్లాడు వారికి మూర్ఖుల నోర్లు ముయ్యించుట అది దేవుని చిత్తం. ఇంకోటి ఏంటంట? మూర్ఖుల నోర్లు ముయ్యించుట అది. ఈ సేవకులు మేము ఎందుకు ఒకసారి మౌనంగా ఉంటామంటే, ఏమండి, అంటే నా వరకు నేను చెప్పే మాట, అజ్ఞానముగా మూర్ఖత్వంగా మాట్లాడే నోర్లు ముయ్యించుట ఎవరి చిత్తం అండి? దేవుని చిత్తం. అందుకే మనం మౌనముగా ఉంటే దేవుడే సమాధానం ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం? చెప్పండి. మొదటి విషయం ఏంటి? మొదటి చిత్తం ఏంటి? తన్ను తాను తగ్గించుకొనవలెను. రెండవది, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుటయే దేవుని చిత్తము. మూడవది చెప్పనానా, ఆత్మలో రక్షించుటయే దేవుని చిత్తము. నాలుగవది, పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. ఐదవది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే దేవుని చిత్తము. ఆరవది, అజ్ఞానముగా మాట్లాడువారు నోర్లు ముయించుట. మీకు అర్థమైందా? ఈరోజు తండ్రి చిత్తము. ఈ చిత్తములన్నీ మనం ఏం చేయాలా? చెయ్యాలి.
ఆఖరిది ఏంటంటే నువ్వు మౌనంగా ఉండు, మౌనముగానే ఉండు, మూర్ఖులు నోర్లు ముయించేది దేవుని చిత్తం. అది ఆఖరి లైన్. ఆయన చిత్తం. మనం ఏం చేయాలంట? మౌనముగా మౌనముగా ఉండాలి. మొదటిది తగ్గించుకునుట దేవుని చిత్తము, రెండోది విశ్వాసించుట, ప్రభు వైపు విశ్వాసము కలిగి ఉండట దేవుని చిత్తము, మూడవది వాక్యము ప్రకటించి సువార్త ప్రకటించుటయే దేవుని చిత్తము, నాలుగవది చెప్పాలి పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము, ఐదవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే దేవుని చిత్తము, ఆరవది మూర్ఖులు నోర్లు మూయించుట దేవుని చిత్తము, నువ్వు మౌనముగా ఉండము. అంటే మౌనముగా నుండుటయే దేవుని చిత్తం. అది వాక్యం అర్థమైందా? దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. బోయాజన ముందుకు రండి. మన కెమెరా రావాలి త్వరగా.